మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డ్రింక్ చేయడం తప్పని నీకు తెలీదా? పైగా ఆడపిల్లవి డ్రింక్ చేసి నిన్ను నువ్వు మర్చిపోయి బిహేవ్ చేయడం తప్పనిపించడం లేదా? ఏంటమ్మా తప్పు తప్పు అని నన్ను ఒక్కటికి 10 సార్లు వేలెత్తి చూపిస్తున్నా? ప్రపంచంలో తప్పు చేసేదాన్ని నేను ఒక్కదాన్నేనా? నువ్వంతా పద్ధతిగా చేసినట్టు నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తావేంటి? నాకు సుద్దులు చెప్పడం కాదు, ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. నాకు సమాధానం చెప్పకపోయినా నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు చేసినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా? ముందు నిన్ను నువ్వు సరి చేసుకొని అవతలి వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చెయ్యి. అంతేగాని నీ వయసుని అడ్వాంటేజ్ గా తీసుకొని నన్నేదో కంట్రోల్లో పెట్టాలని చూడకు. నీకు తోచినట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అలాంటప్పుడు నాకు తోచినట్టు నేను బిహేవ్ చేస్తుంటే నన్ను అడిగే హక్కు నీకెక్కడుంది? యు హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ. నా లైఫ్ నా ఇష్టం. మధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేదో ఒకటి చెప్పలేదన్న కారణం అడ్డు పెట్టుకొని నువ్వు నన్ను ఎన్నైనాను భరిస్తాను, కానీ అదడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే సహించను. ఇలాగే తలతికగా సమాధానాలిస్తూ పొగరుబొత్తనం ప్రదర్శిస్తూ నా లైఫ్ నా ఇష్టం అని చేతుల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కూడా. ఇప్పటి వరకు నువ్వు చూసిన జర్నీ వేరు, కానీ నువ్వు హద్దులు మీరితే నేను కూడా నా లిమిట్స్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది. ఇంకోసారి నిన్ను అలాంటి పొజిషన్లో చూస్తే బయటికి వెళ్ళనివ్వరు, హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పటిదాకా మాట అరెస్ట్లు అయిపోయాయి, ఇప్పుడు హౌస్ అరెస్ట్లే మిగిలాయి. చేసినప్పుడు చూద్దాంలే. ఏంటో నా బతుకులో ఉన్న సంబంధాలన్నీ ఇలా చెడిపోతున్నాయండి. నా మీద ప్రేమ అభిమానాలు అయ్యో పాపమని జాలి కలగడం లేదంటే. అటు కన్న కూతుర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇటు మధుని కంట్రోల్ చేయలేకపోతున్నాను. నా అవస్థ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నాలో నేను సతమతం అవ్వలేక నరకం అనుభవిస్తున్నాను. ఏంటో ప్రతిదానికి విధిరాత అని సర్ది చెప్పుకోవడమేనా? సడన్ గా వారి ఫోన్ కట్ చేసినందుకు ఏమైనా ఫీల్ అయ్యారేమో. అంత ఎక్సైటెడ్ గా ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడకపోతే హట్ అయి ఉంటారా? శక్తి ఆంటీ మాటలు, మధు మాటలు వింటే అలా హట్ అయ్యే మనిషిలా అనిపించడం లేదు. కానీ తను నాతో బిహేవ్ చేసే పద్ధతిని బట్టి చూస్తే తనేమో మంచి ఆవిడలా కనిపిస్తుంది. శక్తి ఆంటీ అంటే పరాయి మనిషి. పోనీ కడుపును పుట్టిన మధు మాత్రం ఎందుకు అలా తల్లి గురించి చెప్తుంది? వీళ్ళ మాటలు ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు. నాన్న, కాఫీ. ఆగమ్మ ధరణి, కాఫీ తర్వాత తాగుదురు గానీ ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. ఏంట్రా విశేషం? ఎందుకు స్వీట్లు పంచుతున్నావు? విశేషం నాకు సంబంధించింది కాదురా, నీకు సంబంధించిన శుభవార్తే. అందుకే నీ నోరు తీపి చేస్తున్నాను. ఇదిగో బాలు, ధరణి తీసుకోండి, అందరూ తీసుకోండి. తీసుకోండి. అన్నయ్య, ఇంతకీ ఏంటి శుభవార్త? పైగా ఆయనకి సంబంధించిందంటున్నారు. ఏంట్రా అది? పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. పెళ్లి ఫిక్స్ అయిందా? ఎవరికిరా? నాకేరా. ఏంటన్నయ్య విడ్డూరం, మీకు పెళ్ళేంటి? వీడు చతుర్లాడుతున్నట్టున్నాళ్లే.
మరి లేకపోతే ఏంట్రా, ఇంట్లో పెళ్ళిడు పిల్లని పెట్టుకుని ఎవరికంటావేంటి? మన ధరణికే పెళ్ళి ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఏంటి, ధరణి పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చావా? అవునరా, నీకు తెలియకుండానే నీ కూతురు పెళ్లి ఫిక్స్ చేసినందుకు నన్ను క్షమించరా. కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే సంబంధమే. అందుకే నిన్ను సంప్రదించకుండానే నేను ఫిక్స్ చేసుకొని వచ్చాను. అందుకే శుభవార్తని స్వీట్స్ తినిపిస్తున్నాను. నువ్వు ఫిక్స్ చేసావు సరేరా, ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎవరో అయితే, ఎవరికి తెలియని వాడైతే నేనెందుకు ఫిక్స్ చేస్తానురా? మనందరికీ తెలిసిన అబ్బాయే. పైగా మంచి కుటుంబం, మనకంటే ఆర్థికంగా అన్ని విధాల హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎస్ అనగానే ఆలస్యం ఎందుకని శుభస్య శీఘ్రం అనుకుని ఓకే అని చెప్పేసి వచ్చానురా. ఎవరో ఏంటో చెప్పండి అన్నయ్య. అసలే ఆయన ఆరాటం ఎక్కువ గల మనిషి. సస్పెన్స్లో పెట్టి టెన్షన్ పెడితే ఆయన అతలాకుతలం అయిపోతారు. ఎవరా అబ్బాయి? ఎవరో అయితే నేనెందుకమ్మా అంత తొందరపడతాను? ధీరజు. మన ఇంటికొచ్చారే శక్తి గారి అబ్బాయి, గుణాగారి మేనల్లుడు. ఏమంటావురా ప్రతాప్? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నువ్వు ఇలాగే షాక్ అవుతావని తెలుసు. నేను చెప్తున్నది నువ్వు వింటున్నది 100% కరెక్టు. అక్షరాల ఆ ధీరజ్తోనే ధరణి పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాను. నువ్వు ఆ రోజు అన్నది నాకు గుర్తుందిరా. ధీరజ్ లాంటి అబ్బాయి అయితే ధరణి సంతోషంగా ఉంటుంది అని. అందుకే కాస్త చనువు తీసుకొని నిన్ను అడగకుండా అడ్వాన్స్ అయిపోయి ఏదైతే అది అయిందని ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాను. వాళ్ళ అమ్మ కూడా ధరణి గురించి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గుణాగారిని పిలిచి మరీ నన్ను పరిచయం చేసిందిరా. అంతలో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. తను కూడా ఓకే అన్నాడు. ఏంట్రా చూపు? అదేంటన్నయ్యా, అసలు మిమ్మల్ని ఆ సంబంధం ఎవరు మాట్లాడమన్నారు? మీరెలా ఫిక్స్ చేసుకొచ్చారు? అలా అంటావేంటమ్మా? వాడు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నా ఫ్రెండ్ బాధ్యత నా బాధ్యత కాదా? వాడి కూతురు నా కూతురు లాంటిది కాదా? ధరణిని ఎప్పుడు నా కూతురుతో సమానంగా చూశాను. వాడి మనసులో ఆ అబ్బాయి అయితే బాగుంటుందని బయటపడ్డాడు. కాబట్టే నేను మాట్లాడే విషయంలో ఒక స్టెప్ ముందుకేశాను. నా ప్రయత్నం ఫలించింది. వాళ్ళు సరే అన్నారు. సంతోషంగా స్వీట్స్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాను.